సుస్థిరాభివృద్ధిపై సంఘం ఎంపీడీఓ కార్యాలయంలో శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ షార్లెట్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులకు, పంచాయతీ కార్యదర్శులకు 2 రోజుల శిక్షణ కార్యక్రమం గురువారంతో ముగిసిందని, పంచాయతీలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ సర్పంచెస్, పంచాయతీ కార్యదర్శులు, డిపార్ట్మెంట్స్ అన్నిటి కూడా సమన్వయం చేసుకొని అభివృద్ధి పథకంలో నడిపించడం గురించి ఈ ట్రైనింగ్ నడిపించడం గురించి ఈ ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఆరోగ్యకరంగా ఉండాలి. ఆ గ్రామం దాని వచ్చి చైల్డ్ ఫ్రెండ్లీ విలేజ్, బాల్య స్నేహపూర్వక గ్రామంగా ఉండాలి. అలాగే వాటర్ సఫిషియెంట్ విలేజ్. మెయిన్ మన పంచాయతీకి మెయిన్ మనం ముఖ్య ఆర్డబ్ల్యూసీ గారికి అందరికీ ముందుగా నా నమస్కారములు. గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం మన ఫ్రెండ్లీ విలేజ్ అందులో 50 రకాలైనటువంటి యాక్టివిటీస్ ను మనం ఇంప్లిమెంట్ చేయాలి. అజెండా 2030 అనే కార్యక్రమాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి 193 దేశాల గ్రామం, అదేవిధంగా క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్, అదేవిధంగా సెల్ఫ్